డాడ్జ్ చార్జర్. ఇది ఒక పురాతనమైన లెజెండరీ కార్. ఎందుకంటే దీనిని ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో పాటు ఐకానిక్ స్టైల్ మెయింటైన్ చేసే కార్ని అమెరికన్ మజిల్ కార్ అని పిలిచేవారు అప్పట్లో. సో దీని యొక్క హిస్టరీ గురించి తెలుసుకున్నట్లయితే 1966లో డాడ్జ్ చార్జర్ కోర్నెట్ 2 డోర్ని అయితే మొదటిగా ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క మజిల్ కార్ అని ఎందుకు పిలిచేవారంటే దీని యొక్క యూనిక్ అగ్రెసివ్ స్టైలింగ్ మరియు హై పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీస్ని మ్యాచ్ చేసే ఏ కార్ అప్పట్లో రాలేదు. సో ఈ యొక్క కార్ లెగసీ ఏంటంటే 1960 నుంచి 1970 వరకు పవర్ఫుల్ V8తో పాటు పవర్ఫుల్ V6 బేస్ ఇంజన్స్ కూడా తయారు చేసేవి. ఇక్కడ మొదటిగా బేస్ ఇంజన్ గురించి మాట్లాడినట్లయితే V6 హార్స్ పవర్ అయితే అరౌండ్ 292 నుంచి 300 హార్స్ పవర్ దాకా ఉండేది. ఇక్కడ V8 హార్స్ పవర్ అయితే 370 నుంచి 485. ఇక్కడ V8 మోడల్ చార్జర్ SRT హెల్క్యాట్ అయితే 700 హార్స్ పవర్ దాకా ఉండేది. ఇంకా 8 గేర్ ఆటోమేటిక్ మరియు స్మూత్ షిఫ్ట్ ఇంకా ఎక్సలెంట్ ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో లభించేది. ఇక్కడ బేస్ వేరియంట్ ఇక్కడ 6 సెకండ్స్లో 97 కిలోమీటర్స్ స్పీడ్ని అయితే అందుకుంటుంది. ఇంకా టాప్ వేరియంట్ అయితే 3 సెకండ్స్లో 97 స్పీడ్ని అయితే అందుకుంటుంది. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 320 km/h. ఇక్కడ ఫ్యూయల్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడినట్లయితే 19 నుంచి 23 కిలోమీటర్ రేంజ్ మధ్యలో వచ్చేది. ఇంకా డైమెన్షన్స్ గురించి తెలుసుకున్నట్లయితే లెంత్ అయితే 200 ఇంచెస్, విడ్త్ అయితే 75 ఇంచెస్, ఇంకా హైట్ వచ్చేసి 58 ఇంచెస్, వీల్ బేస్ అయితే 120 ఇంచ్ వీల్ బేస్ అయితే ఉంటుంది. దీనిని mid-90sలో తయారు చేశారు. సో దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో ట్రాక్షన్ మోటార్ని అయితే ఇంక్లూడ్ చేశారు, మరియు స్టెబిలిటీ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ మరియు ABS బ్రేక్స్, ఇంకా అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్, ఇంకా ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. ఇంకా ఇదైతే ఒక 5 సీటర్ బ్లాక్ కలర్ వేరియంట్లో అయితే వస్తుంది. ఇది అప్పట్లో ఒక లెజెండరీ కార్. ఇందులో టర్బో చార్జర్ అన్నీ ఎక్సలెంట్గా పనిచేసేవి. ఒక రేసింగ్ కార్ మరియు ఇదొక గ్యాంగ్స్టర్ స్టైలింగ్ని అయితే ప్రొవైడ్ చేస్తుండే ఈ కార్. అప్పట్లో మనం ఆ మూవీ 2001లో వచ్చిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో అయితే డామినిక్ టొరెటో అయితే ఈ వెహికల్ని వాడుతుండేవాడు. సో ఇదన్నమాట డాడ్జ్ చార్జర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.